ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రాజకీయాలు చాలా కీలకంగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలాంటి పొత్తులు లేకుండా సింగిల్ గానే పోటీ చేస్తామని చెప్పి అభ్యర్థులను కూడా ఖరారు చేస్తున్నారు. టీడీపీ జనసేన మాత్రం పొత్తులతో భాగంగా సీట్లను సర్దుబాటు చేసుకునే విషయంలో ఇంకా కొలిక్కి రాలేదు. పవన్ కళ్యాణ్ మొత్తం చంద్రబాబు పైనే ఆధారపడి చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లు తీసుకోవటానికి మమేకం చూపుతున్నట్లుగా రాజకీయ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసి అభిమానులు పవన్ కళ్యాణ్ ని అసహించుకునేలా చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తనకు కావాల్సిన సీట్లను డైరెక్ట్ గా చెప్పి కనీసం 60 నుంచి 70 సీట్ల వరకైనా తీసుకుంటారని అభిమానులు నాయకులు సైతం భావించారు. కానీ కేవలం నిన్నటి రోజు నుంచి 22 నుంచి 25 సీట్ల వరకే ఇచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వినిపించడంతో ఇంతకంటే ఘోరమైన అవమానం ఉంటుందా అంటూ అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు సైతం వాపోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు ఒప్పుకోలేదని కనీసం 45 సీట్లైనా ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ తన జాబితాను కూడా సిద్ధం చేసినట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. మరి ఈ రోజున అందుకు సంబంధించి పూర్తి వ్యవహారం పైన అటు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకునే విధంగా జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన సీట్లలో గోదావరి జిల్లాల్లో 8, గుంటూరులో 1, విశాఖలో 3, కృష్ణలో 2, ప్రకాశంలో 2, చిత్తూరు, అనంతపూర్, కర్నూలు, నెల్లూరు వంటి ప్రాంతాల్లో 1 సీటు చొప్పున చంద్రబాబు ఇవ్వబోతున్నట్లు సమాచారం. కానీ పవన్ కళ్యాణ్ ఇంత తక్కువ సీట్లతో నిలబడటంపై అభిమానులు కాస్త నిరుత్సాహంతోనే ఉన్నారు. సింగిల్ గా పోటీ చేసి ఉంటే అన్ని స్థానాల్లో నిలబడేవారు, ఎవరి స్టామినా ఎంతుందో తెలిసేది అంటూ అభిమానులు సైతం తెలుపుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.